నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం 8th యూనిట్లో ఎస్సే ఆన్సర్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చూసాము. ఇప్పుడు మనం షార్ట్ ఆన్సర్స్లో ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, వాట్ ఈజ్ డైరెక్ట్ డెమోక్రసీ అండ్ మెన్షన్ ఇట్స్ డివైజెస్. సో డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటిది, ఇంకా దాని డివైజెస్ ఏంటివి అనేటివి అడుగుతున్నారు. సో ఫస్ట్ డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటి? ద అనదర్ నేమ్ ఫర్ డైరెక్ట్ డెమోక్రసీ ఈజ్ ప్యూర్ డెమోక్రసీ. At present, this is not there in any country, but there are some direct democratic devices which are being followed in some countries like Switzerland and Latin American countries. There are 4 direct democratic devices. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఈ ఏదైతే డైరెక్ట్ డెమోక్రసీ ఉందో దాన్ని ప్యూర్ డెమోక్రసీ అని కూడా అంటారంట. ఇది ఇప్పుడు ఏ కంట్రీలో కూడా లేదంట, బట్ కొన్ని కంట్రీస్ డెమోక్రటిక్ డివైజెస్ అనేటివి యూజ్ చేస్తున్నారంట. సో ఎలాంటి కంట్రీస్ వాళ్ళు? స్విట్జర్లాండ్, ఇంకా లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి. సో 4 డైరెక్ట్ డెమోక్రటిక్ డివైజెస్ అనేటివి ఉన్నాయి. అవి ఏంటివంటే రెఫరెండమ్, ఇనిషియేటివ్, రీకాల్ అండ్ ప్లెబిసైట్. సో ఇవి 4 మనకి డైరెక్ట్ డెమోక్రటిక్ డివైజెస్. సో ఈ 4 ఏంటివో ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ రెఫరెండమ్. రెఫరెండమ్ మీన్స్ రెఫర్ టు. సో రెఫరెండమ్ అంటే ఏంటంట? రెఫర్ టు అంట. ద బిల్ పాస్డ్ బై ద లెజిస్లేచర్ ఆర్ రిఫర్డ్ టు పీపుల్ ఫర్ దేర్ అప్రూవల్. సో ఏదైతే బిల్ అనేది లెజిస్లేచర్ ద్వారా పాస్ అవ్వబడిందో ఆర్ రెఫర్ టు పీపుల్ ఫర్ దేర్ అప్రూవల్ అంట. ద బిల్ బికమ్స్ అన్ యాక్ట్ ఇఫ్ పీపుల్ యాక్సెప్ట్ ఇట్. సో ఏదైతే బిల్ అనేది లెజిస్లేచర్ పాస్ చేశారో లెజిస్లేచర్, సో ఆ బిల్ అనేది ఎప్పుడు యాక్సెప్ట్ అవుతుంది? పీపుల్ యాక్సెప్ట్ చేస్తే. సో రెఫరెండమ్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. సో రెఫరెండమ్ అనేది కంపల్సరీ అనేది ఉంటుందంట, ఆప్షనల్ అనేది కూడా ఉంటుందంట. ఇట్ ఈస్ కంపల్సరీ ఇన్ కేస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్. సో ఒకవేళ కాన్స్టిట్యూషనల్ లాస్ ఏమన్నా ఉంటే దాని కింద ఈ రెఫరెండమ్ అనేది కంపల్సరీ అంట. లేదు ఆర్డినరీ లాస్లోకి అయితే ఈ రెఫరెండమ్ అనేది ఆప్షనల్. సో ఇది రెఫరెండమ్. నెక్స్ట్ ఇనిషియేటివ్. సో ఇట్ ఎనేబుల్స్ పీపుల్ టు ఇనిషియేట్ అండ్ ప్రపోజ్ న్యూ లాస్. సో పీపుల్ని కొత్త లాస్ పీపుల్ వాళ్ళే వచ్చి ఇనిషియేటివ్ తీసుకొని చెప్పొచ్చు అనమాట, ఏవైతే న్యూ లాస్ వాళ్ళకి కావాలి అని. సో ఇవి కూడా 2 టైప్స్ అంట, ఫార్ములేటెడ్ అండ్ ఇన్ఫార్ములేటెడ్. ఇఫ్ పీపుల్ prepares the provision of bill and submit it to the legislature, it is called formulated. సో పీపుల్ వాళ్ళంతటా వాళ్ళే బిల్ ప్రిపేర్ చేసి లెజిస్లేచర్కి అంటే ఇస్తే, సబ్మిట్ చేస్తే దాన్ని ఫార్ములేటెడ్ అంటారంట. లేదు ఒకవేళ పీపుల్ సబ్మిట్ అ డిమాండ్, బిల్ అనేది ప్రిపేర్ చేయకుండా డిమాండ్ అనేది సబ్మిట్ చేస్తే లెజిస్లేచర్కి, అప్పుడు దేనికోసము న్యూ లా కావాలి మాకు అని డిమాండ్ చేస్తూ, సో దాన్ని అన్ఫార్ములేటెడ్ ఇనిషియేటివ్ అంటారు. ఫార్ములేటెడ్ ఇనిషియేటివ్లో డైరెక్ట్గా బిల్ అనేది సబ్మిట్ చేస్తున్నారు. అన్ఫార్ములేటెడ్ ఇనిషియేటివ్లో బిల్ అనేది సబ్మిట్ చేయకుండా డిమాండ్ అనేది సబ్మిట్ చేస్తున్నారు. సో ఇది ఇనిషియేటివ్. నెక్స్ట్ రీకాల్ అంటే ఏంటి? సో రీకాల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డివైస్ ఆఫ్ డైరెక్ట్ డెమోక్రసీ. It allows the voters to call back any elected officer or representative when he fails to carry out his obligations faithfully or properly. It prevents political corruption. So ఎవరైతే ఇప్పుడు మనం ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు ఒక పర్సన్ని ఎలెక్ట్ చేసుకుంటాము. ఆ పర్సన్ పవర్లోకి వచ్చిన తర్వాత అతను ఏవైతే ప్రామిసెస్ చేసిండో అది ఫాలో అవ్వకుండా ఫెయిల్ అవుతే అప్పుడు మనం అతన్ని క్వశ్చన్ చేసేదాన్ని రీకాల్ అని అంటారు. సో ఇలా మనం అతన్ని క్వశ్చన్ చేయడం వల్ల ఏమవుతుందంట? కరప్షన్, పొలిటికల్ కరప్షన్ అనేది తగ్గుతుంది అని చెప్పి మనకి దీన్ని ఏం చేసినారు? డెమోక్రటిక్ డివైస్ కింద వేసినారు అనమాట. నెక్స్ట్ ప్లెబిసైట్ని ఏమంటారు? ఇది కూడా ఒక డెమోక్రటిక్ డివైస్ అంట. ఇది దేనికి ఉపయోగపడుతుందంట? ఒపీనియన్స్, పీపుల్ ఏవైతే ఒపీనియన్స్ ఉన్నాయో వీటిని కలెక్ట్ చేయడానికి, ఇంపార్టెంట్ మ్యాటర్స్ మీద పీపుల్ ఒపీనియన్ కలెక్ట్ చేసిన తర్వాత దేనికి చేస్తారు వాళ్ళు? మేకింగ్ ది లా ఆన్ మ్యాటర్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ద డెసిజన్స్ ఎక్స్ప్రెస్డ్ బై ద పీపుల్ ఈజ్ ఫైనల్ అండ్ నో ఆల్టరేషన్స్ క్యాన్ బి మేడ్ టు ఇట్. సో పీపుల్ని ఫస్ట్ అడుగుతారంట ఏదైనా లా తయారు చేసే ముందు, లైక్ వాళ్ళ ఒపీనియన్స్
అడిగినప్పుడు పీపుల్ ఏదైతే డెసిజన్ చెప్తారో అదే ఫైనల్ డెసిజన్ అంట, దానికి ఎలాంటి చేంజెస్ అనేటివి ఉండవు అంట. నెక్స్ట్, వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ ఇన్ డెమోక్రసీ? సో పబ్లిక్ ఒపీనియన్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది డెమోక్రసీలో అని అడుగుతున్నారు. సో పబ్లిక్ ఒపీనియన్ అనేటివి ఏంటివి? పబ్లిక్ వ్యూస్ అంటే వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ మైండ్లో ఏముందో అదనమాట, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడము. సో ద లీడర్స్ టేక్ ది ఒపీనియన్ ఆఫ్ ది పీపుల్ ఇన్ టు కన్సిడరేషన్ బిఫోర్ మేకింగ్ ఎనీ డెసిజన్. సో ఏదైనా డెసిజన్ చేసే ముందు వాళ్ళు ఏం చేస్తారు? పీపుల్ ఒపీనియన్ అనేది తీసుకుంటారు. దెన్ లాస్ విల్ బీ యాక్సెప్టెడ్ అండ్ ఫాలోడ్ బై ది పీపుల్. సో ఆ తర్వాతనే ఏమవుతుంది? ఆ లాస్ అనేటివి ఫాలో అవ్వబడతాయి అంటే పీపుల్తో. సో పబ్లిక్ ఒపీనియన్ అనేటిది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది డెమోక్రసీలో. సో ద టర్మ్ పబ్లిక్ ఒపీనియన్ వాస్ కాయిన్డ్ బై జాన్ లాకీ. సో ఈ ఏదైతే పబ్లిక్ ఒపీనియన్ అనే వర్డ్ ఉందో దాన్ని ఎవరు క్రియేట్ చేశారంట? జాన్ లాకీ అనే ఒక పర్సన్. సో పబ్లిక్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే పీపుల్ అంట అల్టిమేట్ సోర్స్ ఆఫ్ పొలిటికల్ పవర్ అంట. ఎందుకంటే పీపులే లేకపోతే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఎవరో చోటేస్తారు? ఎవరు వేయరు. సో పీపులే చాలా మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ కాబట్టి వాళ్ళ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ మౌల్డెడ్ బై మీడియా అండ్ న్యూస్ పేపర్స్ ఎక్సెట్రా. సో పీపుల్ ఒపీనియన్ అనేది మనకి ఎలా తీసుకొని పడతారు? మీడియా వాళ్ళు వచ్చి లైక్ ఇంటర్వ్యూస్ చేయడం వల్ల, లేదంటే న్యూస్ పేపర్స్ త్రూ అలా తీసుకుంటారంట. నెక్స్ట్, సోషల్ క్లాస్, ఎడ్యుకేషన్, రీజన్, ఏజ్, జెండర్, ఎథ్నిక్ గ్రూప్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫార్ములేటింగ్ ఆర్ చేంజింగ్ పబ్లిక్ ఒపీనియన్. సో సోషల్ క్లాస్ కానీ, ఎడ్యుకేషన్, రీజన్, ఏజ్, జెండర్ ఇవన్నీ కూడా పబ్లిక్ ఒపీనియన్ చేంజ్ చేయడానికి ఉపయోగపడే మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆస్పెక్ట్స్ అంట. లైక్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగినాం అనుకోండి, వాళ్ళ ఆన్సర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొక కొంచెం అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఆన్సర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఒక క్వశ్చన్ మీద మళ్ళీ ఏజ్, ఇప్పుడు చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఆన్సర్ ఇస్తారు, పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఆన్సర్ ఇస్తారు. సో అట్లా ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద కూడా పబ్లిక్ ఒపీనియన్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయంట. Many governments in one way or the other try to influence the public by promoting its policies or actions through the mass media. సో ఇప్పుడు మనకి ఏదైతే పొలిటికల్ పార్టీస్ ఉంటాయో అవి పీపుల్ ఒపీనియన్ని మార్చేయడానికి అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంట. ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి నచ్చినట్టు పీపుల్ని మార్చుకుంటారంట. Public opinions, however, play a special role in democratic society because an essential democratic idea is that government should respond to the popular will. A democratic nation needs to be aware of the demands and supports coming from the పబ్లిక్. సో ఇక్కడ ఏమంటున్నారు? డెమోక్రటిక్ నేషన్ ఏదైతే ఉందో ఆ డెమోక్రటిక్ నేషన్లో పీపుల్ చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. బట్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. లైక్ వాళ్ళు అన్ని ఫేక్ ప్రామిసెస్ చేసి లేదంటే ఏది పడితే ఆ మాటలు చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారంట. బట్ పీపుల్ ఒపీనియన్ అనేది మార్చుకోకుండా వాళ్ళు అలానే అంటే వాళ్ళ గురించి వేరే వాళ్ళ గురించి వాళ్ళు అవేరే ఉండాలి. అంటే ఆ పార్టీ వాళ్ళు మంచోళ్ళ, వాళ్ళు రూల్లోకి వస్తే మనకు మంచి చేస్తారా లేదా, సో ఇవన్నీ థింక్ చేసుకొని మంచిగా ఓట్ వేయాలి అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఇలా లెసన్ అనేది పెట్టినారనమాట. సో మీరు కూడా పొలిటికల్ పార్టీస్ గురించి ఇంకా ఏవైతే ఎలక్షన్స్ ఉంటాయో వీటి గురించి అవేర్ అవ్వాలని చెప్పి ఇవన్నీ మనకు కూడా మెన్షన్ చేశారు. సో ఇది మనకి షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వీడియోలో వెరీ షార్ట్ ఆన్సర్స్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.